హాయ్ వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అవర్. ఎగ్జామ్స్ టైం స్టార్ట్ అయిపోయింది. స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్లో కూడా చాలా టెన్షన్. ఎక్కడ చూసినా ఈ ఎగ్జామ్స్ డిస్కషనే జరుగుతోంది. మరి 2025 జనవరి 22న జేఈఈ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. పేరెంట్స్కి ఉంటాయి, స్టూడెంట్స్కి ఉంటాయి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏవేవో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ టెన్షన్స్ టైంలో మీకు చక్కగా ఒక ఎక్స్పర్ట్ నుంచి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఎవరున్నారు అంటే ఐఐటి జేఈఈ మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ సీనియర్ మ్యాథమెటిక్స్ కౌన్సిలర్ లెక్చరర్ అయినటువంటి మిస్టర్ ఎంఎన్ రావు గారు ఉన్నారు. రావు గారిని అడిగి తెలుసుకుందాము. గత 33 సంవత్సరాల నుండి కొన్ని వేల మంది స్టూడెంట్స్కి మార్గనిర్దేశనం చేశారు, చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు. వారు అందరూ కూడా భవిష్యత్తులో స్థిరపడ్డారు. అటువంటి ఎంఎన్ రావు గారు మీతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్తే అండి ఎంఎన్ రావు గారు. ఎంఎన్ రావు గారు, ఇప్పుడు రేపటి నుంచి ఎగ్జామ్స్ 22 జనవరి. చాలామంది టెన్షన్ పడిపోతున్నారు. జేఈకి ఎలా రాయాలి అంటే కొన్ని సందర్భాల్లో చదివిందంతా కూడా మర్చిపోయే సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ టెన్షన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? అయితే ఇప్పుడు ఒకటి ఉందండి, ఏంటంటే మనకి ఈ ఇంటర్ విద్యార్థులు గత 1.5 year నుండి చదువుతున్నారు, ఫస్ట్ ఇయర్ నుండిదే. కొంతమంది 50 to 60% స్టూడెంట్స్ అసలు 8th నుండే ఆ కళ సాకారం అవ్వాలి. అంటే ఒక ఇంజనీరింగ్ ఐఐటి అనేది సాకారం కావాలి, లేకపోతే ఒక ప్రెస్టీజియస్ నిట్లో జాయిన్ అవ్వాలి, లేదంటే IIITలో జాయిన్ అవ్వాలి, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనే కళ ఇప్పుడు విద్యార్థులకి కాదు, పేరెంట్స్కి కూడా కళ. అంటే అటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళ జీవితం మొత్తము పూర్తిగా కంప్లీట్ అనుకున్నది వాళ్ళ టార్గెట్ రీచ్ అయినట్టుంది. అందుకని ఎప్పటి నుండో విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఎదురుచూపులన్నీ 3-4 సంవత్సరాల నుండి ఉన్నాయి, కొందరికి 5 సంవత్సరాల నుండి కూడా అదే చేస్తున్నారు. అయితే ఇప్పుడు చివరి గడియలు వచ్చేసాయి. ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ జేఈ మెయిన్స్ అనేది ఇంపార్టెంట్. అది 22వ తారీఖు జనవరి 22 రేపటి నుండి జనవరి 22, 23, 24, 28, 29, 30లో కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ రోజేమో ఆర్కిటెక్చర్ కండక్ట్ చేస్తారు. అయితే ఇన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అయిన విద్యార్థులు ఏంటంటే రకరకాలుగా కార్పొరేట్లో కాలేజీలో చదివి ఉండొచ్చు, గవర్నమెంట్ కాలేజీలో చదివి ఉండొచ్చు, వేరు ట్యూషన్లో చదివి ఉండొచ్చు. అయితే వాళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయింది, 1.5 yearలో ప్రిపేర్ అయింది కూడా అయ్యో చివరి మూమెంట్లో ఏంటంటే టెన్షన్ అయితే ఉంది చాలా మందికి. పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ ఉండే, అయ్యో మా అబ్బాయి ఎలా రాస్తాడో, ఈ పిల్లలు కూడా ఏంటంటే మనం చదివింది వస్తుందో లేదో చాలా ఎక్కువ కష్టపడతారండి, చాలా ఎక్కువ కష్టపడిపోతారు. కానీ అవి వస్తాయా లేదా అనేది మాత్రం జనరల్. అంటే ఎగ్జామ్ ఫియర్ అనేది ఈ టైంలో, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉండటం సహజం. కానీ అవన్నీ అసలు పక్కకు పెట్టేయచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాల నుండి చదివిన సబ్జెక్టు, నేర్చుకున్న సబ్జెక్టు ఒక్క రోజులో 10 రోజులు 10 నిమిషాల్లో టెన్షన్ ద్వారా పోతున్నాను అనుకోవద్దండి. పిల్లలు భయం అయితే ఉంటుంది, కానీ అటువంటి భయం ఉండక్కర్లేదు. ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో వాళ్ళు చదివింది, ఎందుకంటే చదివి ఏదో బట్టి కొట్టింది కాదు కదా. ఈ పిల్లలు అనేది ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి ఎలా చదువుతారంటే పూర్తిగా ఎనలైజింగ్, అప్లికేషన్ ఓరియంటెడ్, సో మెనీ ఎగ్జాంపుల్స్, సో మెనీ మాక్ టెస్ట్లు రాస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ గుర్తుంటాయండి. కానీ ఆ భయం అనేది ఎగ్జామ్ హాల్ వరకే ఉంటుంది. ఓకే, వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే భయం ఉండదు. స్టార్ట్ అయిందంటే వాళ్ళకి అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అయ్యో క్లాస్లో చేసామే, ఎప్పుడో ఎక్కడో చేసామే, మాక్ టెస్ట్లో రాసామే అనేది గుర్తు వస్తాయి. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదండి. ఓకే, చాలా మంచి విషయం చెప్పారు. ఇది జస్ట్ ఎగ్జామ్ హాల్ వరకు వెళ్ళేంత వరకే టెన్షన్ ఉంటుంది, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. వన్స్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ వేయడం స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా అయిపోయింది, గుర్తుకొచ్చేస్తుంది. సో చాలా చక్కగా చెప్పారండి. దీనికి అంటే ముందు రోజు, అంటే ఈ రోజు ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు ఏ అంశాలని మెయిన్ చూసుకోవాల్సిన అవసరం? అయితే ఇంకోటి ఏంటంటే 1.5 year or 5 years క్రితం నుండి నేను, ఎందుకంటే 8th నుండి ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. కొంతమంది ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండి ప్రిపేర్ అవుతారు. అయితే వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్ని రోజులు చదివేసాం, ఇంకేదో లాస్ట్ రోజు రాత్రి అంతా, అది చాలా తప్పండి, పొరపాటు. వాళ్ళ సబ్జెక్టు నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడికి ఆ సబ్జెక్టు పోదు. ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది చాలు. చివరి మూమెంట్లో ఇవాళ కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ ఎగ్జామ్ ఉంటే 2-3 రోజుల ముందు కానీ, ఆ రోజు ముందు కానీ ఎక్కడా టెన్షన్ పడకూడదు. అండ్ ఏ పరిస్థితుల్లోనూ నైట్ అవుట్లు చేస్తారు పిల్లలు. మొత్తం ఏదో ఈ 2 సంవత్సరాలు చదివింది ఒక్కరోజు చదివింది, అది చాలా పొరపాటు. అసలు ఎగ్జామ్ ముందు రోజు నేను ఏమంటే ఆ ఎగ్జామ్ వీక్లో ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రూట్ జ్యూసెస్, ఈ మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏదైనా మార్పు వస్తే 2 సంవత్సరాలు చదువు అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. నిద్ర సరిగా పట్టకపోతే నెక్స్ట్ డే ఎగ్జామ్ హాల్లో చాలా
టెన్షన్స్ వస్తాయి, హెడేక్లు వస్తాయి. కాబట్టి అది కూడా ముఖ్యం. అంటే ముందు రోజు ఏం చేయాలంటే సింపుల్గా సాయంత్రం నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందంటే ముందు రోజు 6 గంటల వరకు చదివి రిలాక్స్ అయ్యి టీవీ చూస్తూ పేరెంట్స్తో సరదాగా గడిపితే వాళ్ళ చదువు ఎక్కడికి పోతుందో, వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కడికి పోతుంది. రావు గారు టీవీ చూడమంటున్నారు. టీవీ చూస్తే ఈ చదివిందంతా ఎక్కడికో పోయి ఆ టీవీలో ఉన్నాయన్నీ మనలోకి వచ్చేస్తాయి. ఆలోచనలు అంతా క్లమ్జీ అయిపోతాయి. ఎప్పుడైనా సరే ఇన్ని సంవత్సరాలు చదివింది ఏదో ఒక్క రోజులో పోతుందంటే పొరపాటు. ఆ టెన్షన్ అనేది జనరల్ పిల్లల విద్యార్థులకు ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే ఒక రోజు ముందు ఎప్పుడైతే ఉందో ఈవినింగ్ వరకు చదవండి, 6 వరకు చదువుకోండి, తర్వాత 1 అవర్ రిలాక్స్, తర్వాత టీవీ చూడండి, పేరెంట్స్తో మాట్లాడండి, సరదాగా గడపండి. ఎగ్జామ్ రోజు మాత్రం 1.5 అవర్ బిఫోర్ ఖచ్చితంగా సెంటర్కి వెళ్ళాలి. ఒకవేళ జేఈ మెయిన్స్ రాస్తుంటే మాత్రం వాళ్ళ అడ్మిట్ కార్డ్ కానీ, అప్లికేషన్ కానీ, తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మరి పెన్ పెన్సిల్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఆటోమేటిక్గా అడ్మిట్ కార్డులో పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు, అవన్నీ చదువుకుని వెళ్ళటం మంచిది. ఏ పరిస్థితుల్లోనూ ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్ అలాంటివి మాత్రం అలౌ చేయరు. వాచెస్ కూడా అలౌ చేయరండి. అది అదొకటి గుర్తుంచుకోవాలి. అండ్ ఎగ్జామ్ హాల్ వెళ్ళినప్పుడు కూడా ఏదో ఎక్కడో ఎండలో డైరెక్ట్గా నుంచోకుండా ఒక షేడెడ్ ప్లేస్లో నీడ ఉన్న ప్రదేశంలో ఉంటే వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే 1.5 అవర్ డైరెక్ట్గా ఎండకి ఎక్స్పోజ్ అయినా సరే, ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఏసీలో చదివి కాలేజీల్లో చదివేసి ఒకేసారి ఎండకి వచ్చేలోకి వాళ్ళకి అందుకని ఒక షేడెడ్ ప్రదేశం, నీడ ప్రదేశంలో జాగ్రత్తగా పేరెంట్స్తో పాటు ఉండి ఎగ్జామ్ హాల్ వెంటనే ఎప్పుడైతే లోపలికి పంపారో అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ఉండి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన వెంటనే, అంటే ఆన్లైన్లోనే ఉంటుంది, కంప్యూటర్ ఇచ్చిన వెంటనే ముందు ఇన్స్ట్రక్షన్స్ చదువుకుని జాగ్రత్తగా రాయొచ్చండి. పేరెంట్స్ అంటూ ఉంటారు, రేపు ఎగ్జామ్ పెట్టుకుని టీవీ చూస్తున్నావేంటి అట్లా ఇట్లా తిడుతూ ఉంటారు. మరి పేరెంట్స్లో ఎలాంటి మార్పు రావాలంటే పేరెంట్స్లో ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు చదువు అది కాదండి. ఎందుకంటే ఎప్పుడైతే విద్యార్థి 1.5 year 2 years నుండి చదువుతున్నాడో ఆటోమేటిక్గా ఆయనకి ఏంటంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా అయ్యో మంచి ర్యాంక్ వస్తే మంచిది, మంచి ప్రెస్టీజియస్ కాలేజీలో మంచి వస్తే మంచిది అని ఖచ్చితంగా పేరెంట్స్కి ఉంటుంది, విద్యార్థికి కూడా ఉంటుంది. అందుకని ఏదో 1 గంట 2 గంటలు చదవనంత మాత్రాన అది ఏం తేడా రాదు. అది పేరెంట్స్ ఏంటంటే లాస్ట్ మినిట్లో అసలు ప్రశాంతతకి చోటు ఇవ్వాలి, మంచిగా వాళ్ళతో సరదాగా గడపాలి, సరదాగా సెంటర్కి తీసుకెళ్ళాలి. కానీ చదువు ఇంకా కారులో కూడా వెళ్ళేటప్పుడు కూడా చదువు అనేది చాలా తప్పండి. చాలా మంది చదువుతూ ఉంటారు, ఎగ్జామ్కి వెళ్తూ కూడా బుక్స్ రిఫర్ చేసుకుంటారు, వెనకాల అబ్బాయి పాపం. అది చాలా పొరపాటు అండి. ముందు రోజే నేను చదువు ఆపేయమంటా. లేకపోతే ఈవినింగ్ సెషన్ 3 to 6 ఉంది అనుకుందాం, పొద్దున 10 గంటలకు ఆపేయాలి చదువు. మంచిగా 1-2 hours రిలాక్స్ అయ్యి సెంటర్కి వెళ్ళాలి. అది చాలా మంచిది. అంటే ప్రశాంతత అనేది కూడా ముఖ్యమే. 2 సంవత్సరాలు చదివింది గుర్తు రావాలంటే అబ్బాయి చాలా ప్రశాంతత ఉండాలి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇప్పుడు జేఈ మెయిన్స్ అంటున్నారు, అడ్వాన్స్ అంటున్నారు, ఏంటంటే డిఫరెన్స్ రెండిట్లకి? ఇప్పుడు ఏం లేదండి, మనకి ఇండియాలో అసలు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఏఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది జేఈ మెయిన్స్. ఎందుకు జేఈ మెయిన్స్ అని అంటున్నా అంటే జేఈ మెయిన్స్ ద్వారానే అడ్వాన్స్ ఉంటుంది, జేఈ మెయిన్స్ ద్వారానే 888లో జాయిన్ అవ్వచ్చు, జేఈ మెయిన్స్ ద్వారానే నిట్ అనే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు, జేఈ మెయిన్స్ ద్వారానే సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు, జేఈ మెయిన్స్ ద్వారానే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్న బి కేటగిరీ సీట్లు జాయిన్ అవచ్చు. అంటే ఈ జేఈ మెయిన్స్ ద్వారా చాలా ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు ప్రెస్టీజియస్, ఎందుకు ఇలా తీసుకుంటున్నారంటే ఇవాళ రేపు ఒక మంచి ఐఐటి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే మొత్తం టోటల్ వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ ప్యాకేజీలు అవి చూస్తే హార్ అంటే మిగతా ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ మిగతా ఎన్నిటికంటే అంటే బిజినెస్ పక్కకు పెట్టేయండి, చదువులో మాత్రం ఎక్కువగా సంపాదిస్తుంది ఎవరు అంటే మంచిగా ఐఐటీలో కానీ నిట్లో కానీ మంచి చదివిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ప్యాకేజెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, అంటే ఉద్యోగంలో మంచిగా రాణిస్తున్నారు. అందువల్ల దీనికి ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు. అయితే ఇది కరెక్టే, దీనివల్ల చాలా ఎక్కువ సీట్లు అది ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నాకు ఐఐటి బొంబాయినే సీట్ రావాలి, ఐఐటి బెంగళూరు అరకెన్సీ మెడ్రాస్ సీట్ రావాలి, హైదరాబాద్ అనేది కాదండి. చాలా ఇన్స్టిట్యూషన్ ఐఐటీలో కూడా ఇప్పుడు ఏంటంటే గత 4 సంవత్సరాల నుండి సీట్లు కూడా పెంచేశారు. ఇప్పుడు ఐఐటీలో కూడా 17,000 సీట్లు ఉన్నాయి. 17,000 తర్వాత ఈ నీట్లో 33 ఉన్నాయి, అంటే 25,000 సీట్లు ఉన్నాయి. అట్లాగే ట్రిపుల్ ఐటీలు, తర్వాత సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ కలిసి సుమారుగా 58,000 సీట్లు ఉన్నాయండి. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారు? అయితే ఈ సంవత్సరము అరౌండ్ ఎప్పుడు 10 లక్షల అబౌవ్ ఉంటుందండి. ఈ సంవత్సరం ఈ ఫస్ట్ ఫేజ్ అంటే ఇప్పుడు January 22 to 30 వరకు 12 లక్షల మంది అప్లై చేశారండి. 12 లక్షల మందిలో సుమారుగా 98% అటెండ్ అవుతారు. అప్లై చేసిన వాళ్ళందరూ సుమారుగా అందరూ అటెండ్ అవుతారు. అయితే ఇది మీరు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఏం తేడా అన్నారు. జేఈ మెయిన్స్ రాసిన తర్వాత ఇది ఫస్ట్ ఫేజ్ జనవరిలో, నెక్స్ట్ ఏప్రిల్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ 2 ఎగ్జామ్స్లో బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటారు.
సో స్టూడెంట్ 2 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి. 2 రాయొచ్చు. ఒకవేళ ఫస్ట్ ఎగ్జామే చాలా మంచిగా వచ్చేసింది 99%తో క్యాలిక్యులేట్ చేస్తారు, 98-99% వస్తే వదిలేయచ్చు, అక్కర్లే, దాంతోనే సీట్ వచ్చేస్తుంది. అంటే దీని రిజల్ట్ వచ్చాకనే ఆ ఎగ్జామ్ ఉంటుందంటారా? ఈ రిజల్ట్ ఇప్పుడు 10 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, డన్. 10 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ సెకండ్ సెషన్కి. అందువల్ల బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటారు. ఫస్ట్ ఎగ్జామ్ మంచిగా రాసి మంచిగా 99% వచ్చేసింది, 98 వస్తే ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరమే లేదు, మిగతా ఎంట్రన్స్ల మీద చేయొచ్చు. అయితే దీంట్లో ఈ జేఈ మెయిన్ ద్వారా ఏంటంటే ఈ పర్సంటైల్ అనేది నిట్, IIIT, సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత బి కేటగిరీ సీట్లకు పనిచేస్తాయి. దాంతో పాటుగా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, కేఎల్యు, గీతం, ఇలాంటి వాటికి ఈ మెయిన్స్ పర్సంటైల్ ద్వారా కూడా సీట్లు ఇస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీలో, కొన్ని కాలేజీలో. ఇంకా నెక్స్ట్ తెలుసుకోవాల్సిందంటే ఈ జేఈ మెయిన్స్ 12 లక్షల మందిలో 2.5 లక్షల మందిని సెలెక్ట్ చేస్తారండి, టాప్ 2.5 lakhs. అంటే టాప్ 2.5 lakhs అంటే అందరూ ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు, దాంట్లో కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఫార్వర్డ్ క్యాస్ట్, జనరల్ కేటగిరీ అంటాం. తర్వాత బీసీ, అంటే బీసీలు మన స్టేట్లో బీసీలు అంటున్నాం, కానీ త్రూఅవుట్ కంట్రీలో దాన్ని ఏమంటారంటే ఓబీసీ ఎన్సిఎల్. ఓబీసీ ఎన్సిఎల్ అంటే మన స్టేట్లో బీసీ, కానీ ఆ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ తీసుకుంటే నాన్ క్రిమీ లేయర్, అంటే శాలరీ ప్రకారం కూడా ఉంటుంది అనమాట, పేరెంట్స్ శాలరీ ఇన్కమ్ బట్టి. మరి బీసీ అయితే ఒక లెవెల్ వరకు 8 lakhs బిలో ఉంటే వాళ్ళు ఓబీసీ ఎన్సిఎల్గా అవుతారు, వాళ్ళకు ఒక 10% సీట్స్ ఉన్నాయి. అట్లాగే ఎస్సీ ఎస్టీలు వాళ్ళకు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా సీట్లు ఉన్నాయి. ఎకనామికల్లీ అంటే ఫార్వర్డ్ క్యాస్టే, కానీ ఎకనామికల్లీ వాళ్ళు బ్యాక్వర్డ్, కాబట్టి వాళ్ళకి సీట్లు ఉన్నాయి. ఈ కేటగిరీలు చూస్తే 125,000 కేటగిరీ సీట్లు, ఈ డిఫరెంట్ కేటగిరీ 125,000 ఫార్వర్డ్ క్యాస్ట్, మొత్తం 2,50,000 మందిని సెలెక్ట్ చేస్తారండి. దీస్ 2.5 lakh స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐఐటి రైటింగ్, అడ్వాన్స్ రైటింగ్. మీరు అడ్వాన్స్ మీన్స్ తేడా, అడ్వాన్స్ రాయడానికి ఇది ఈ 2.5 లక్షల మంది ఎలిజిబుల్. అయితే ఈ 2.5 లక్షల మంది నిట్కి, IIITకి, సెంట్రల్ ఫండెడ్ సీట్స్కి, వీటన్నిటికి కూడా ఉపయోగపడతారు, వీటికి అప్లై చేస్తారు. ఈ 2.5 లక్షల మంది మాత్రం ఐఐటి కూడా రాస్తారు అడ్వాన్స్. ఎప్పుడు May 18th కండక్ట్ చేస్తున్నారండి. దాంట్లో 15,000 మందికి ఐఐటి సీట్ వస్తుంది. అంటే మిగతా వాళ్ళందరూ మళ్ళీ ఈ ఫిల్అప్ చేసినట్టుగా. అంటే ఆ 15,000 మందికి, ఈ 2.5 లక్షల మందికి ఏంటంటే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐఐటీలో జాయిన్ అవ్వచ్చు, నీట్లో జాయిన్ అవ్వచ్చు, IIIT జాయిన్ అవ్వచ్చు, సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వచ్చు, బి కేటగిరీ సీట్లో జాయిన్ అవ్వచ్చు. కానీ ఆ 2.5 లక్షల మంది మాత్రం ఐఐటికి కూడా ఎలిజిబుల్. అది అడ్వాన్స్డ్ ఎగ్జామ్ May 18th కండక్ట్ చేస్తారు. అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అరౌండ్ 15,000 మందికి మాత్రం ఐఐటి సీట్లు వస్తున్నాయి, 17,000 మందికి. మిగతా వాళ్ళు ఏంటంటే అందుకనే కామన్ కౌన్సిలింగ్ అంటారు దాన్ని అండి, జోసా. అంటే ఐఐటి ఎగ్జామ్ తర్వాతనే ఈ కామన్ కౌన్సిలింగ్ ఉంటుంది. వెళ్ళే వాళ్ళు ఐఐటికి అన్ని అప్లై చేసుకోవచ్చు, ఐఐటిలో మంచి బ్రాంచ్ వస్తుంది, లేకపోతే నీట్లో మంచి, ఇదేంటంటే దాంట్లో ఏదనవచ్చు, అది తేడా. ఓకే, ఇప్పుడు అందులో సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ ఏం చూస్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి? దేనిలో సీట్ రాలేదు, ఇప్పుడు ఐఐటి రాలేదు నేను అందుకే ఐఐటి ఎగ్జామ్ ర్యాంకులు వచ్చేసిన తర్వాత కామన్ కౌన్సిలింగ్ అంటున్నాం. కామన్ కౌన్సిలింగ్ అనేది జూలైలో ఉంటుంది. అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తారు, ఐఐటిలో ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో పెట్టుకోవాలి, టిక్లు పెట్టుకోవాలి. అరౌండ్ 330 ఆప్షన్స్ ఉంటాయి. అబ్బో, అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, నీట్లో పెట్టుకోవచ్చు. ఏదైతే అది 6 రౌండ్లో జరుగుతుంది. ఐఐటికి 5 రౌండ్లు, అదే నీట్ వీటికి 6 రౌండ్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్లో ఒక సీట్ వస్తుంది, ఐఐటిలో జాయిన్ అవ్వచ్చు. అది రాకపోతే నెక్స్ట్ రౌండ్లో వాళ్ళ ఆప్షన్స్ ఏదైతే పెట్టుకున్నారో దాని ప్రకారం సీట్ వస్తూ ఉంటుంది. అన్నీ పెట్టుకోవచ్చు, ఐఐటీలో పెట్టుకోవచ్చు. అంటే అందరూ ఏం చేస్తారు, ఐఐటి బొంబాయి, ఐఐటి ఫస్ట్ 5 ఐఐటీస్లో పెడతారు, లేకపోతే నెక్స్ట్ 3 నిట్ తిరుచిరాపల్లి, నిట్ వరంగల్, నిట్ సూరత్కల్ ఉన్నాయి స్టాండర్డ్. అందుకని కంప్యూటర్ సైన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఆ 5 కంప్యూటర్ సైన్స్ పెడతారు, ఈ 3 కంప్యూటర్ సైన్స్ పెడతారు. ఏది ఫస్ట్ వస్తే దానిలో జాయిన్ అవ్వచ్చు. లేదా ఇంట్రెస్ట్ లేదు అంటే నెక్స్ట్ రౌండ్ కల్లా వెయిట్ చేయొచ్చు. అంటే ఇది కామన్ కౌన్సిలింగ్, దాన్ని బట్టి జాయిన్ అవుతుంది. అంటే ఆ విద్యార్థికి ఏంటంటే ఐఐటిలో ఛాన్స్ ఉంటుంది, నీట్లో ఛాన్స్ ఉంటుంది, IIITలో ఉంటుంది, అన్నిటికీ ఛాన్స్ ఉంటుంది. మీ ఈ 2.5 లక్షలు కాకుండా అంటే రాసిన వాళ్ళు తప్ప మిగతా అందరికి కూడా ఈ ఐఐటి తప్ప మిగతా దాంట్లో ఛాన్స్ ఉన్నట్టే. సో దానికి కూడా ముందే మనం ప్రిపేర్ అయి ఉండాలి. జేఈ మెయిన్స్ అనేది మెయిన్, జేఈ మెయిన్స్ అనేది మెయిన్. అంటే 12 లక్షల మంది ర్యాంకులు హోల్డర్లు కూడా అన్నిటికీ ఎలిజిబులే. 2.5 లక్షలు మాత్రం ఓన్లీ ఐఐటి అడ్వాన్స్ కి ఎక్స్ట్రా ఎలిజిబిలిటీ, వాళ్ళకి ఎక్స్ట్రా ఎలిజిబిలిటీ. అది ఎందుకండి అందరూ ఐఐటి, జేఈఈ మెయిన్స్ వీటి మీద ఎందుకు పడుతున్నారు? ఇంక వేరే కోర్సెస్ లేవంటారా? అంటే ఇది ఒక డిఫరెన్స్ ఉందండి దీనిలో. ఏంటంటే IITN హైదరాబాద్, అది ఇండియాలో నంబర్ 1 అని. అంటే వాళ్ళ ప్యాకేజ్ అంటే 2 కోట్లు 3 కోట్లు జాబులు. అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీలు కానీ
స్టాండర్డ్ నవరత్నాలు అంటాం మనం, ఓఎన్జీసీ ఇవన్నీ కానీ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఐఐటీస్ని తీసుకుంటారు. అంటే వాళ్ళు మొత్తం స్క్రీన్ అయ్యి వస్తున్నారు. అంటే 8th 9th 10th స్ట్రాంగ్ ఫౌండేషన్లు ఉంటున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ స్ట్రాంగ్గా చదువుతున్నారు. ఇంత ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యి 12 లక్షల మందిలో 17,000 మంది మాత్రమే ఐఐటి జాయిన్ అవుతున్నారు కదండి. అంటే క్రీమ్ అంతా అక్కడ ఉన్నట్టు. క్రీమ్ అంతా ఎప్పుడైతే అక్కడ ఉందో అదే ఫెసిలిటీస్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఐఐటి నెంబర్ 1, తర్వాత నీట్. అంటే వాళ్ళ ఫెసిలిటీస్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ లెక్చరింగ్ అంతా డిఫరెంట్ వచ్చేస్తుంది. అంటే వీళ్ళు ఇంకా గ్రో అప్ చేస్తున్నారు. క్రీమ్ తీసుకుంటున్నారు, ఆ విద్యార్థులు నైపుణ్యతను పెంచుతున్నారు, స్కిల్స్ బాగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఆ స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటే ఈ యొక్క ఎంఎన్సి కంపెనీలు కానీ వాళ్ళు ఇంకా డెవలప్ అవడానికి మంచి వాళ్ళని తీసుకుంటారు కదండి. అంటే అందుకని ఐఐటీస్కి ఏంటంటే కొన్ని ఐఐటీస్కి మల్టీనేషనల్ కంపెనీలు కొన్నిటికి మాత్రమే వెళ్తాయి, కొన్నిటికి మాత్రమే వెళ్తాయి. అంటే వాళ్ళకి మంచి కావాలి, మంచి వాళ్ళు కావాలి, మంచి ప్యాకేజీలు ఇస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. అందుకని ఐఐటి అని అంటున్నారు. అయితే ఈ ఐఐటి నీట్ ఇవి కాకుండా చాలా ఆపర్చునిటీ అండి. మనం యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు, స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్లో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయవాడ, అవన్నీ కూడా మంచివే. వీటితో పాటుగా బైపీసీ స్ట్రీమ్ కూడా తీసుకోవచ్చు. కానీ ఒక్క చిన్న డిసడ్వాంటేజ్ ఉందండి. ఏమిటంటే ఇంటర్ చదివిన తర్వాత 4 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ విద్యార్థి సెటిల్ అయిపోతాడు. 4 yearsలో 3 years చదువుతాడండి. 4th ఫస్ట్ సెమిస్టర్ జాబ్ వచ్చేస్తుంది. ప్లేస్మెంట్స్ అలా ఉన్నాయి ఈ కాలేజీలో. 4th ఫస్ట్ సెమిస్టర్ జాబ్ వస్తుంది, తర్వాత ప్రాజెక్ట్ అంటారు, ఏదో ఫార్మల్. 3 years గట్టిగా చదువుతారండి. 4వ సంవత్సరం ఓన్లీ జాబ్లు వాటికి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్సే ఇస్తారు, తర్వాత ప్రాజెక్టు అవి నడుస్తుంది, అయిపోతుంది. కానీ మెడిసిన్ చదివారనుకోండి, దానికి కూడా చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మచ్ హాస్పిటల్స్ వచ్చేస్తున్నాయి. సో ఆ ఫీల్డ్ కూడా చాలా భారీగా పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ సీట్స్ ఏమో మెడిసిన్లో చాలా తక్కువ ఉన్నాయి. ఈ మధ్య బాగా పెంచారు. అయితే దాంట్లో ఎక్కడ తేడా వస్తుందంటే ఎవరైతే ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉన్నారో, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిగా ఉందో వాళ్ళు మాత్రమే ఈ ఎంబీబీఎస్ ఈ మెడికల్ ఫీల్డ్కి వెళ్తారు. ఎందుకు రీజన్ అంటే 4 సంవత్సరాలు సెటిల్ అవ్వరంటే. మెడిసిన్ అనేది 5 నుండి 6 సంవత్సరాలు పడుతుంది హౌస్ సర్జన్. ఆ తర్వాత నార్మల్ డాక్టర్ అంటే మనమే వెళ్ళాం, అదేంటి స్పెషలైజేషన్ లేదా అది కరెక్ట్ సార్. అంటే ఆయన ఏం స్పెషలైజేషన్ అడుగుతారు. ఇప్పుడు నార్మల్ ఒక నార్మల్ దుకాణంలో పనిచేసే ఆయన కానీ, లేకపోతే ఏదైనా మార్కెట్లో కానీ, ఏదైనా వ్యాపారవేత్త కానీ, మామూలు ఎంప్లాయీ కానీ ఎవరైనా ఆ డాక్టర్ భయపడతారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, అంత ఎడ్యుకేషన్ లేదు కదా అని అంటారు. అట్లా అంటే వాళ్ళు మామూలు డాక్టర్లు కూడా చాలా 100% చాలా పర్ఫెక్ట్ అండి, కానీ స్పెషలైజేషన్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ ఏదైతే బోన్ స్పెషలిస్ట్ కానీ, ఏదైనా స్పెషలిస్ట్ కావాలి, న్యూరో స్పెషలిస్టులు కానీ. అందుకని ఏం చేస్తారు, 5 సంవత్సరాల్లో మనకి 6 సంవత్సరాల్లో ఎంబీబీఎస్ చదువు అవ్వదు, ఇంకో 2 సంవత్సరాలు వస్తుంది, ఎండి చేయాలి, సూపర్ స్పెషాలిటీ కావాలి. అంటే ఒక ఇంటర్ విద్యార్థి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ సెటిల్ అయితే 8 సంవత్సరాల్లో డాక్టర్గా సెటిల్ అవుతారు. అంటే 4 సంవత్సరాలు ఎక్స్ట్రా బర్డెన్ ఫర్ ది పేరెంట్స్, స్టూడెంట్ కూడా. అందుకని ఈ పేరెంట్స్ ఏమవ్వాలి, వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉండాలి, ఎకనామికల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు అంటే దీని ద్వారా ఏం తెలుస్తుందంటే మనకి ఇంజనీరింగ్ ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదివితే అబ్బాయి చేతికి వస్తాడు, మంచి జాబ్లో జాయిన్ అవుతాడు, పేరెంట్స్కి తోడుగా ఉంటాడు, దాని ఎకనామికల్లీ ఫైనాన్షియల్లీ హెల్ప్ అవుతాడు. అదే ఎంబీబీఎస్లో జాయిన్ అనుకోండి, 8 సంవత్సరాల తర్వాత ఒక స్టేజ్కి వస్తాడు. 8 సంవత్సరాల తర్వాత కూడా ఎలా ఉందంటే గవర్నమెంట్ జాబ్లు చాలా తక్కువ ఉంటాయండి మెడిసిన్స్. అంటే ప్రైవేట్ అంటే మళ్ళీ కొంత ఫైనాన్స్ పెట్టి కొన్ని పైసలు తీసుకుని ఒక హాస్పిటల్ పెట్టుకోవాలి, ప్రైవేట్ హాస్పిటల్ క్లినిక్ పెట్టుకోవాలి. డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువనే. అంటే అర్థం ఏంటి, 8 సంవత్సరాలు ఆగాలి, తర్వాత ఆయనకి కొంత అమౌంట్ ఇచ్చి, ఎందుకంటే అప్పటి వరకు ఇన్కమ్ ఉండదు అబ్బాయికి, కొంత పైసలు ఇచ్చి ఒక హాస్పిటల్ పెట్టించాలి, లేకపోతే ఒక క్లినిక్ పెట్టించాలి. అంటే ఈ పేరెంట్ ఏంటంటే అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్ అంటే ఫైనాన్షియల్లీ ఇంకో 4 సంవత్సరాలు అబ్బాయిని అమ్మాయిని చదివించగానే స్తోమత ఉండాలి, అప్పుడు మాత్రమే జరుగుతుంది. అది ఇంజనీరింగ్కి దీనికి తేడా ఉంది. అంటే ఇంజనీరింగ్ అయితే స్టూడెంట్ విల్ సెటిల్ వెరీ ఎర్లీ ఇన్ ద గుడ్ జాబ్, మెడిసిన్ అయితే కొద్దిగా లేట్గా జాయిన్ అవుతారు, ఆల్మోస్ట్ డబుల్ ది ఇయర్స్. అది యా రావు గారు, ఇప్పుడు 10th ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ అనేది 10th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది, పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ. పిల్లలు ఏమంటారు, మేము ఏం తీసుకోవాలి మాకు తెలియట్లేదు, మాకు చెప్పండి మమ్మీ డాడీ అని అడుగుతుంటారు. పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, ఇప్పుడు వీడిని ఇంజనీరింగ్ వైపు తిప్పాలా, మెడిసిన్ వైపు తిప్పాలా, లేకపోతే వేరే ఏదైనా తీసుకోవాలి, ఏం చేయాలని వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. కోర్స్ అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి, అంటే స్టూడెంట్స్కి ఏది తీస్తే బాగుంటుందని పేరెంట్స్ ఎలా డిసైడ్ అవ్వాలి? అది అయితే ఇప్పుడు నేను చాలా మంది పేరెంట్స్ కలుస్తూ ఉంటాను, వాళ్ళు వస్తూ ఉంటారు కూడా. అయితే ఒక్క మేజర్ ఏంటంటే, అరే మన ఇంటి పక్క అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడమ్మా,
4 లక్షలు 10 లక్షలతో మంచి జాబ్ వచ్చేసింది అంటే ఇంజనీరింగ్ చేయాలి. అట్లా ఏంటంటే పేరెంట్స్ అందరూ వాళ్ళ రిలేటివ్స్ని కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ కంపేర్ చేసి అబ్బాయిని జాయిన్ చేస్తున్నారు. అది చాలా పొరపాటు అండి. అబ్బాయి ఇంట్రెస్ట్ కూడా తెలుసుకోవాలి. అయితే ఒకటి ఖచ్చితంగా 10th క్లాస్ అబ్బాయికి అంత నాలెడ్జ్ ఉంటుందా అంటే అది కాదు. కానీ 10th క్లాస్లో సైన్స్లో స్ట్రాంగ్ ఉన్నాడు అంటే బయాలజికల్ సైన్స్లో స్ట్రాంగ్ ఉన్నాడా లేకపోతే మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా. ఒకవేళ మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఎవరైనా సరే ఇవాళ రేపు మ్యాథ్స్ స్ట్రాంగ్ లేనిదే ఏ సబ్జెక్ట్ కూడా ముందుకు వెళ్ళలేమండి. అదే మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉంది లేకపోతే స్ట్రాంగ్ లేకపోయినా సరే నువ్వు చదువమ్మా ఈ సమ్మర్లో ఒక 2 months ఎక్స్ట్రా కోచింగ్ తీసుకుని మ్యాథ్స్లో స్ట్రాంగ్. ఎందుకంటే దే వాంటెడ్ టు జాయిన్ ఇన్ ఇంజనీరింగ్ 1-2 months ఎక్స్ట్రా కోచింగ్ మ్యాథ్స్లో ఫండమెంటల్ బేసిక్ నేర్పించి ఇంజనీరింగ్లో జాయిన్ చేయొచ్చండి. లేదు ఫస్ట్ నుండే నాకు ఎంబీబీఎస్లో జాయిన్ చేయాలని ఉంది మా అబ్బాయిని అంటే ఖచ్చితంగా జాయిన్ చేయవచ్చు. కానీ అబ్బాయి వర్షన్ కూడా తీసుకుని ఎందుకంటే పిల్లలు ఇవాళ రేపు ఏంటంటే మా ఫ్రెండ్స్ చదువుతున్నారు, మా క్లాస్మేట్స్ ఇక్కడ ఈ కాలేజీలోనే జాయిన్ అవుతున్నారు, ఈ బైపీసీలోనే జాయిన్ అవుతున్నారు, ఎంపీసీలో ఆ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందండి. ఇవాళ రేపు పిల్లలు ఏంటంటే పేరెంట్స్ మాట కూడా కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఆ క్లాస్లో 30 మంది 40 మంది 10th ఉంటారు. వాళ్ళందరూ పాస్ అయ్యి 10 గ్రేడ్ 9.8 గ్రేడ్ వచ్చిన తర్వాత మేము అందరూ అక్కడ జాయిన్ అవుతామని వీళ్ళందరూ కూడా అటు వెళ్తాను. అది కాదు, అది పొరపాటు. దాన్ని మాత్రం ఎంకరేజ్ చేయకుండా అది మంచిదైతే వాళ్ళతోనే పాటు జాయిన్ అవ్వచ్చు. లేదంటే మాత్రం ఖచ్చితంగా అబ్బాయి ఇంట్రెస్ట్ ఏమిటి, మ్యాథ్స్ ఇంట్రెస్టా లేదా మీరు అబ్బాయికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు సరిగా స్ట్రాంగ్గా లేడు అయినప్పటికీ మీరు జాయిన్ చేయాలంటే మాత్రం 1-2 months ఫౌండేషన్గా ఒక 2 months ఎక్స్ట్రా ఏదైనా ట్యూషన్ కానీ ఏదైనా కోచింగ్ కానీ ఇప్పించి అప్పుడు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అంటే ఎంపీసీలో జాయిన్ చేయాలి. లేదంటే అబ్బాయికి నిజంగానే బైపీసీ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ యూ కెన్ జాయిన్ ఇట్. అంటే మీ ఒక్కరు ఒపీనియనే కాకుండా అబ్బాయిని ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిది. అంటే అప్పుడే అంత గ్రోనప్ 10th క్లాస్లోనే వాళ్ళకి అంత తెలుస్తుందంటే తెలియకపోవచ్చు. కానీ కొంత మాత్రం నేను బైపీసీ అంటే మా ఫాదర్ ఎంపీసీలో జాయిన్ చేశారు ఫోర్స్ఫుల్లీ అని వచ్చేస్తే మాత్రం ఆ చదువు మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి జాయిన్ చేయడానికి మళ్ళీ వెనక్కి రాలేము. ఎందుకంటే ఇవాళ రేపు కాలేజీలో ఎలా అయిందంటే ఒక 1 week ఆబ్సెంట్ అయినా సరే నెక్స్ట్ వీక్ అసలు ఏం అర్థం కాదు. అంటే ఇంటర్ అనేది ఇక్కడ చాలా నెగ్లిజిబుల్ అండి. ఇంటర్ కంటే కోచింగ్ అనేది ఇంపార్టెంట్. అది ఎంబీబీఎస్ నీట్ కోచింగ్ అయి ఉండొచ్చు, ఈ ఇంజనీరింగ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కోచింగ్ అయి ఉండొచ్చు. అంటే 10th క్లాస్లో చదివిన సబ్జెక్టు వీళ్ళు 10 రోజుల్లో అంత అమౌంట్ కాలేజీలో ఇంపార్ట్ అవుతుందండి. అంటే 10thలో 1 yearలో సుమారుగా 4,000 ప్రాబ్లం చేస్తే 1 monthలో 4,000 ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. అంటే నిజంగానే ఏంటంటే ఈ కాలేజీలు ఇలా రావటం వల్ల ప్రైవేట్ కాలేజీలో అవ్వచ్చు, గవర్నమెంట్ కాలేజీలో అవ్వచ్చు, ఇవాళ రేపు గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఈ కోచింగ్ ఇస్తున్నారండి. కానీ ఎంత పెరిగిపోయిందంటే చదువు, అప్పుడు చదువుకి 10th క్లాస్ చదివింది 1 month అయితే 1 monthలో చదివింది ఇక్కడ 1 yearలో చదివింది ఇక్కడ 1 monthలో చదవాల్సి వస్తుంది. అంటే అంత ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. నిజంగానే పిల్లలు చాలా గ్రో అవుతున్నారు. అయితే ఆ డైరెక్షన్ కాబట్టి జాయిన్ అయ్యే ముందే ఒక విద్యార్థికి ఎంపీసీనా బైపీసీనా అనేది షెడ్యూల్ చేసుకోవాలి. అదే కాలేజీలో జాయిన్ అయిపోతారు, ఓ 10 రోజుల తర్వాత బైపీసీ నుండి ఎంపీసీ అంటే ఈ 10 రోజుల సబ్జెక్ట్ మొత్తం పోతుంది. ఏ కాలేజీలో కూడా మళ్ళీ మొత్తం చెప్పడం అనేది అంత జరగని పని. అంటే బేసిక్స్ కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి అందుకని ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ రేపు కాలేజీల్లో అండి అన్ని కాలేజీల్లో బ్రిడ్జ్ కోర్సెస్ అని పెడుతున్నారు. కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక 15-20 రోజులు బ్రిడ్జ్ కోర్స్ పెడతారు. ఎందుకు కారణం అంటే చేంజ్ అవుతున్నారు కాబట్టి. అందుకని విద్యార్థిని ముందే మోటివేట్ చేయడం అంటే పేరెంట్స్ కానీ చుట్టుపక్కల కానీ వాళ్ళ యొక్క లెక్చర్స్ కానీ ఎవరిదైనా మోటివేట్ అంటే వాళ్ళ ఐడియాలు ఏది బెటర్. అయితే కౌన్సిలింగ్ తీసుకోవడం పాటు నేను ఇప్పటికే చెప్పానండి, పేరెంట్స్ యొక్క ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ అయితే 4 సంవత్సరాల్లో త్వరగా సెటిల్ అవుతాడు, ఎంబీబీఎస్ అయితే 7 నుండి 8 సంవత్సరాలు పడుతుంది అనేది గమనించాలి, గుర్తుంచుకోవాలి. ఇది మెయిన్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా జాయిన్ చేసేసిన తర్వాత అయ్యో 4 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నానే, 5వ సంవత్సరం హౌస్ సర్జనే, 6వ సంవత్సరం ఎండీ చేయాలి, హైలీ ఇంపాసిబుల్. అంటే వాళ్ళ స్తోమత కూడా చూసుకోవాలి కదండి. అంటే పిల్లలు ఏమనుకుంటారు, ఓహో మన జాబ్ అయ్యేదిలోకి అంటే పేరెంట్స్ యొక్క జాబ్ అయ్యేదిలోకి జాబ్ రిటైర్మెంట్ వచ్చేటప్పటికి పిల్లలు సెటిల్ అయితేనే మంచిది అనేది ఎవరి భావన అయినా. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉండదు. ఇవాళ రేపు గవర్నమెంట్ జాబుల్లో కూడా పెన్షన్ అనేవి లేవు. అంటే వీళ్ళ జాబ్ అయ్యే టైంకి అబ్బాయిలు అమ్మాయిలు సెటిల్ అవ్వాలి ఒక మంది. అటువంటిప్పుడు ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. చేలు వెనక చాలా బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, వెరీ గుడ్. నేను 8 కాదు 10 సంవత్సరాలు అబ్బాయిని చదివిస్తాను. చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు 10th అయిపోయాక జూనియర్ ఇంటర్కి వెళ్తున్నప్పుడు కాలేజెస్లో రెసిడెన్షియల్ వేయాలా లేకపోతే డే కేర్ వేయాలా ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు కదా, ఏది బెటర్ అంటారు, ఎందుకు? దీంట్లో 2 చాయిసెస్ ఉన్నాయండి. ఓకే, ఒకటి ఏంటంటే ఇవాళ రేపు 3 రకాలుగా వచ్చేసినాయి. ఒకటి సింపుల్
కాలేజీ వెళ్ళి డేస్ స్కాలర్గా వచ్చేయటం. ఇంకొకటి ఇవాళ రేపు ఆల్మోస్ట్ అన్ని కాలేజీల్లో సెమీ రెసిడెన్స్ అని వచ్చినాయండి. పొద్దున 7 గంటలకు వెళ్తారు, అక్కడే టిఫిన్ పెడతారు, అక్కడే భోజనాలు పెడతారు, ఈవినింగ్ స్నాక్స్ పెడతారు, 4ంటికి 7ంటికి ఇంటికి వస్తారు, 8ంటికో 7ంటికి అయిపోతే 8ంటికి ఇంటికి వస్తారు. ఇది సెమీ రెసిడెన్స్. హాస్టల్ అంటే మొత్తం కాలేజ్ అబ్బాయి అక్కడే ఉండాలి, పండుగలో ఎప్పుడో సెలవులు ఇస్తారు, వీక్లీ ఒకసారి కలుసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు, మంత్లీ ఒకసారి. అది అయితే దీంట్లో ఇక్కడ డిఫరెన్స్ వస్తుందంటే కొంతమంది, అంటే నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను, సో మెనీ థౌజండ్స్ ఆఫ్ హాస్టల్స్ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ కొంతమందికి ఫుడ్ పడకపోవచ్చు. 1 మంత్ చదివిన తర్వాత ఫుడ్ పడకపోతే, ఎందుకంటే ఇంట్లో ఫుడ్కి దానికి ఎంత బాగున్నప్పటికీ చాలా తేడా, దేర్ మే బి ఏ డిఫరెన్స్. కొంతమంది ఈజీగా అలవాటు పడిపోతారు, ఇంటికంటే అదే బాగుంది అని అంటారు, అది వేరు. కానీ కొంతమంది అలవాటు పడకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా వస్తే 2 ఇయర్స్లో చాలా హెవీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లీస్ట్ 1 ఇయర్ అయితే మధ్యలో ఆపలేం, అవును, 1 మంత్లో వెనక్కి రావచ్చు, లేదంటే 1 ఇయర్ మొత్తం చదవాల్సి వస్తుంది. ఈ డిఫరెన్సెస్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే అబ్బాయి చదువుతూ ఉంటాడు, అక్కడ స్టడీ అవర్స్ ఉంటాయి, అవి ఉంటాయి, చెప్తా ఉంటారు కామన్గానే. కానీ ఇవాళ రేపు ఏమైందంటే డే స్కాలర్ చదివితే ఏదైనా ఒక సబ్జెక్ట్లో మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ, జువాలజీలో ఏదైనా వీక్ ఉన్నాడు అనుకుందాం, ఆయన ట్యూషన్ పంపించే ఛాన్స్ ఉంది. అదే కాలేజీలో హాస్టల్లో ఉన్నాడు అనుకోండి, అసలు ఛాన్సే లేదు. ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. ఈవినింగ్ స్టడీ అవర్లో అడగొచ్చు, కానీ ఈవినింగ్ స్టడీ అవర్లో 40 మందిలో అడగడం వేరు, ఇండిపెండెంట్ ట్యూషన్ పెట్టించుకోవడం వేరు. ఓకే. సో ఇవాళ రేపు ఎందుకు చాలా మంది ఏం చేస్తున్నారంటే హాస్టల్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, అంటే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా హాస్టల్ ఇవ్వాల్సింది. ఎందుకంటే డిస్ట్రిక్ట్స్లో మంచి హాస్టల్స్ లేవు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వెళ్ళాల్సిందే. కానీ హైదరాబాద్లో ఉండి కూడా హాస్టల్లో జాయిన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు రీథింక్ చేస్తున్నారు. ఏం రీథింక్ అంటే, అచ్చా ఈ సెమీ రెసిడెన్స్ కానీ నేను డే స్కాలర్ కానీ పెడితే అబ్బాయికి ఏదైనా ఒక సబ్జెక్ట్ వీక్ ఉంటే నేను ట్యూషన్ చెప్పించుకోగలుగుతాను. సండే కూడా ఒక పూట కాలేజ్ ఉంటుంది, అట్లీస్ట్ 2వ పూట చెప్పించా. ఆ నైట్ 8 to 9 తర్వాత 11 to 12 ట్యూషన్ నడిచేవి కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఈ 2 ఇయర్స్ అనేది చాలా క్రూషియల్. అందుకని ఇవన్నీ చూసుకుని హాస్టల్, డే స్కాలర్, సెమీ రెసిడెన్స్ వాళ్ళు ఆలోచించి జాయిన్ చేయాలి, అది ఇంపార్టెంట్. జాయిన్ చేసినాక వెనక్కి తీసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, విత్ ఇన్ 1 month or 10 daysలో సిలబస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, హైలీ ఇంపాసిబుల్ టు కోప్. ఇక అబ్బాయి కష్టపడతానే ఉంటాడు, అదేంటి ఈ వారం నాకు అర్థం కాదు, నెక్స్ట్ వీక్ అర్థం కాదు. ఇంటర్ అనేది అంత ఈజీ కాదండి, కోచింగ్ అనేది ఒకదాంతో ఒకటి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఎవరైనా సరే 15 రోజుల తర్వాత మళ్ళీ చెప్పమన్నా చెప్తారేమో, కానీ అంత డీప్గా 15 రోజులు చెప్పినంత 4 రోజుల్లో చెప్పరు కదా, ఆ డిఫరెన్స్ వస్తుంది. అవన్నీ చూసుకుని పేరెంట్స్, విద్యార్థులు గమనించి ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయాలి. ఒకవేళ దీనికి ఇంకొకటి కూడా చెప్తాను, కొంతమంది ఏంటంటే డే స్కాలర్ జాయిన్ చేస్తున్నారు, అరే నారాయణ కూడా చాలా మంచిదట, సంజయ్ రెడ్డి నగర్ మంచిదట, అంత దూరం అంటే ఇక్కడ ఉండేదో ఉప్పల్లో జాయిన్ చేసేది సంజయ్ రెడ్డి, అది చాలా పొరపాటు. అబ్బాయి రోజుకి 1.5 hour ట్రావెల్ చేయాలి, ఆయన హెల్త్, ఆయన ఎనర్జీస్ ఎంత తగ్గుతాయి, ఇంటికి వచ్చి ఎంత చదవగలుగుతాడు, అది ఇంపార్టెంట్. అంటే డే స్కాలర్లో జాయిన్ అయితే నేనేమంటా అంటే కాలేజీకి దగ్గరగా పేరెంట్స్ ఎంత కష్టమైనా పడండి, వాళ్ళ ఆఫీస్కి ఎంత దూరం వెళ్ళండి, కానీ కాలేజ్ దగ్గరగా వాళ్ళు ఇల్లు తీసుకుంటడం మంచిది. సో ఐ నో దట్ సో మెనీ పీపుల్ ఆర్ లివింగ్ నియర్ టు ఏ గుడ్ కాలేజెస్. అది ఏ కార్పొరేట్ కాలేజ్ అవనండి, ఏదైనా అండి, కాలేజీకి దగ్గరలో ఇల్లు అదుగు తీసుకుని పిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే పిల్లవాడు నడిచి వెళ్ళాలి, 10 minutes లో వెళ్ళగలగాలి. అప్పుడు 10 minutes లో ఇంటికి వస్తే ఇంకో 1 hour రెస్ట్ తీసుకుని ఇంకో 3 hours చదవగలుగుతాడు. లేదు 1.5 hour ట్రావెల్ చేస్తే ఇక ఈస్ ఎనర్జీస్ విల్ గో, ఇంకో 1.5 hour మిగిలిన చదవలేడు, చదివినా అది ఒంటికి పట్టదు. అదొకటి గమనించాలండి. అంటే డే స్కాలర్ జాయిన్ చేస్తే మాత్రం కాలేజ్ దగ్గరగా, ఇంటి దగ్గర ఉన్న మంచి కాలేజీని ఎన్నుకొని జాయిన్ అవ్వాలి, లేదా మంచి కాలేజ్ దగ్గర పేరెంట్స్ ఇల్లు మారాలి. అయితే విద్యార్థులు ఏంటంటే పేపర్ చూసి డిఫికల్టీ లెవెల్స్, ఆల్రెడీ ప్రతి ఎగ్జామ్కి కూడా ఏంటంటే యావరేజ్, బిలో యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ ఆర్ ఈజీ, మోడరేట్, టిపికల్ క్వశ్చన్స్ అని అంటామండి. అయితే ఒక్కడే గుర్తుంచుకోవాలంటే అందరూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు చూస్తూ అరే ఇవి చాలా టిపికల్ అనుకుంటారు, కానీ ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఒకవేళ జేఈ మెయిన్స్ అంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 25 క్వశ్చన్లో 10 నుండి 12 యావరేజ్ స్టూడెంట్ రీచ్ అయ్యేటట్టు ఉంటాయి, అదొకటి గమనించాలి. ఈ 10 నుండి 12 క్వశ్చన్లు చేస్తే వాళ్ళకి మంచి ర్యాంకు, మంచి పర్సెంటేజ్ 98% అండ్ అబోవ్ వస్తుంది అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. అంటే ఎగ్జామ్లో అరౌండ్ 40 to 45% ఏ ఎగ్జామ్కైనా సరే, పర్టికులర్ జేఈ మెయిన్స్లో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళు చదివిన కాన్సెప్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. మిగిలిన క్వశ్చన్లు కూడా జేఈ మెయిన్స్ గత 3 సంవత్సరాల పేపర్లు గమనిస్తే అన్ని కాన్సెప్ట్ ఫండమెంటల్ బేసిక్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, కానీ 10 నుండి 12 మాత్రం చేసి ఈజీ
లెంతీ కాకుండా నార్మల్గా చేసేయచ్చు. అదే మిగిలిన 12 క్వశ్చన్లు 13 క్వశ్చన్లు బేసిక్ కాన్సెప్టే, కానీ క్యాలిక్యులేషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అని గమనించండి. అదే ఫిజిక్స్ కెమిస్ట్రీలో మాత్రం 50% అబౌవ్ వెరీ ఈజీ క్వశ్చన్స్, 50% అబౌవ్ ఈజీ క్వశ్చన్స్, 50% క్వశ్చన్స్ టిపికల్ ఉంటున్నాయి కానీ నాట్ లెంతీ. మ్యాథ్స్లో ఒక్కటే తేడా వస్తుంది ఏంటంటే లెంతీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇది మెయిన్స్ అండి. ఇక అడ్వాన్స్లో చూసుకుంటే 30 to 40% నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి, మిగిలిన హార్డ్. అదే ఎంసెట్లో చూస్తే 25% మాత్రమే హార్డ్ ఉంటాయి. అవి వదిలేసి మిగతా 75% క్వశ్చన్ రాసినా సరే బ్రహ్మాండమైన కాలేజ్, మంచి ర్యాంక్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. రావు గారు, అలాగే స్టూడెంట్స్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలంటారు? స్కిల్స్ అంటే ఏం లేదండి, వాళ్ళకి పర్టికులర్లీ ఏ ఎగ్జామ్కైనా సరే మ్యాథమెటికల్ బేసిక్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. అది బైపీసీ స్టూడెంట్కి అయినొచ్చు, ఎంపీసీ అయ్యుండొచ్చు, సిఈసి అయ్యుండొచ్చు, ఎంఈసీ అయ్యుండొచ్చు, ఎవరికైనా. ఇవాళ రేపు ఏంటంటే అన్ని కంప్యూటర్ బేస్డ్ అయిపోయినాయి, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్. కాబట్టి 10th క్లాస్ 8th, 9th, 10th బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ అనేది అందరికి ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ది కోర్స్ దే విల్ జాయిన్ ఇన్ ఇంటర్. ఆ మూడిట్లో 8th, 9th, 10th బేసిక్ మ్యాథమెటిక్స్ మాత్రం అందరికి వస్తే చాలా మంచిదండి. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. వెరీ గుడ్, చాలా మంచి పాయింట్ అండి ఇది. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు పేరెంట్స్. కొన్ని హాస్టల్స్ చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు ఇబ్బంది పడతారేమో, ఎందుకు వేయాలి, ఫుడ్ ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఇంకా మీరు అన్నట్టు ఆ 2 years హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. 5 to 10% ఆఫ్ స్టూడెంట్స్ విత్ ఇన్ 1 month అందుకే హాస్టల్స్ కూడా మారుతున్నారు, కాలేజీలు మారుతారు, బ్రాంచ్లు మారుతారు. ఇది ఒకటి గమనించి అవి రాకుండా చూసుకుంటే ఇంకా మంచిది. ముందుగానే ఆలోచించుకుని కౌన్సిలింగ్ ముందుగానే తీసుకుని ఎక్కడ ఏ కాలేజ్ బాగుంది, ఏం చేయాలి అనేది ముందుగా ఒక స్కెడ్యూల్ చేసుకుంటే పేరెంట్స్కి, పిల్లలకి కూడా మంచి క్లారిటీ వస్తుంది అంటారు. ఫైనల్గా ఇప్పుడు స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు, ఎగ్జామ్స్ కోసం టెన్షన్ పడుతూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి? అని నేను ఏమంటే, విద్యార్థులు అనేది జనరల్లీ ఆ 1.5 year కానీ 5 సంవత్సరాలు కానీ, లేకపోతే 10th క్లాస్ అంటే 1 yearలో కానీ చదువుతూ ఉన్నారు, డెఫినెట్లీ ఎగ్జామ్ ఫియర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం చదివిన దాన్ని అయ్యో దీంట్లో 9 పాయింట్, కాలేజీల్లో టీచర్లు కానీ, స్కూల్లో టీచర్లు కానీ, కాలేజీలో లెక్చర్స్ కానీ, లేదా పేరెంట్స్ కానీ, నీకు 10/10 రావాలమ్మా, ఏ గ్రేడ్ రావాలమ్మా, ఆటోమేటిక్గా ఫోర్స్ ఉంటుంది. కానీ ఆ ఫోర్స్ని చూసి భయపడకుండా, నేను 1.5 year చదివాను, లేదా నేను 1 year గట్టిగా చదివాను కాబట్టి నా సబ్జెక్ట్ ఎక్కడికి పోదు అనేది గుర్తుంచుంటే చాలండి. వాళ్ళ సబ్జెక్ట్ చదివింది ఎక్కడికి పోదండి. అవును, ఎక్కడికి పోదు. ఆ భయం అనేది ఉంటుంది ఎగ్జామ్ రోజు వరకు మాత్రమే. ఎగ్జామ్ రోజు రిలాక్స్, అది ఫస్ట్ ఎగ్జామ్ రాసే అంతవరకు అంతే. ఒక ఎగ్జామ్ అయిపోతే ఎగ్జామ్ కి రిలాక్స్ గా వెళ్తే మాత్రం అది కూడా ఉండదు. టెన్షన్ పడుతుంది, వెళ్ళకూడదు. ముందు రోజు కూడా రాత్రి అంతా చదివి టెన్షన్ అస్సలు వెళ్ళకూడదు. ఎంత రిలాక్స్ అయితే ఎగ్జామ్ రోజు అంత మంచిగా గుర్తుకొస్తుంది. ఎగ్జామ్ కి ఏమేమి పట్టుకెళ్ళాలి మళ్ళీ ఒక్కసారి చెప్పండి. జేఈ మెయిన్స్ కంటే మాత్రం ఖచ్చితంగా అడ్మిట్ కార్డు, వాళ్ళకి సెల్ఫ్ సిగ్నేచర్ చేసిన ఫామ్ ఇచ్చారండి, అది తీసుకెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి. ఒక నాట్ జెల్ పెన్, బాయిల్ పాయింట్ పెన్, పెన్సిల్ తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కంపల్సరీ, అవి తీసుకెళ్లాల్సి వస్తుంది ఎగ్జామ్ సెంటర్కి. అండ్ డెఫినెట్లీ దే షుడ్ వేర్, ఏ టైప్ ఆఫ్ క్లాస్ వేయకూడదు అనేది కూడా ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ రేపు ఏమైందంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకెళ్తారు, ఈ రింగ్స్ పెట్టుకుంటారు, దాంట్లోనే కెమెరాలు ఉంటాయి, కాబట్టి అవన్నీ అవాయిడ్ చేస్తూ సింపుల్ గానే వెళ్లాల్సి వస్తుంది. షూస్ కూడా కొన్ని లిమిటెడ్ షూస్ అలౌ చేస్తున్నారు. వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకెళ్ళాలి. అవి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, దాని ప్రకారం వెళ్ళాలి, లేకపోతే అక్కడే తీసి పక్క పెట్టేస్తారు. వాచ్ అంటే ఎలక్ట్రానిక్ వాచ్ మాత్రం పెట్టుకోకూడదు. మరి ఎలాంటి వాచ్ పెట్టుకోవచ్చు? నార్మల్ వాచ్ పెట్టుకోవచ్చు, లేదంటే ప్రతి రూమ్ లోను వాళ్ళు వాచ్ టైం పెడుతున్నారు. అండ్ కంప్యూటర్ స్క్రీన్ లో పైన టైం ఉంటుందండి, అందుకని వాచెస్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ స్క్రీన్ లో 3 hours అంటే 0 నుండి స్టార్ట్ అయ్యి 3 ఈజీగా టైం తెలుస్తూనే ఉంటుంది వాళ్ళకి అక్కడ. దట్ ఈస్ ఇట్. సో అందరూ ఎలాంటి భయం పెట్టుకోకుండా, టెన్షన్ లేకుండా ఫ్రీగా, పేరెంట్స్ భయపెట్టకూడదు, పిల్లలు కూడా భయపడకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవాళ నేను గ్రాండ్ టెస్ట్ రాశాను మా కాలేజీలో, ఈ మంచి ఇలాంటి క్వశ్చన్, అని మా ఫ్రెండ్ ఆ కాలేజీలో ఇంకేవో క్వశ్చన్లు ఇచ్చారు, లాస్ట్ మినిట్లో ఆ క్వశ్చన్ చూడకూడదండి. అవి చూస్తే ఇంకా భయం పెరుగుతుంది. వేరు కాలేజీలు వేరు స్ట్రీముల్లో ఇస్తారు, వేరు రకాల క్వశ్చన్లు ఇస్తారు. అవన్నీ టాప్ 10, టాప్ 100 ర్యాంక్ రావడానికి ఉపయోగపడతాయి. కానీ ఈ అబ్బాయి యావరేజ్ స్టూడెంట్గా ఉంటే ఆ మార్కులు, ఆ క్వశ్చన్లు దీనికి సంబంధం లేదండి. అందరికీ టాప్ 10 రావాలని లేదు, అందరికీ టాప్ 100 రావాలని లేదు. సీట్లు 60,000 ఉన్నాయనేది గుర్తుంచుకోవాలి. ఒకవేళ పొరపాట్లు సరిగా రాయిపోయినా ఇంకో ఫేజ్ ఉందని గుర్తుంచుకోవాలి. ఇంకా చాలా ఎంట్రన్స్ కూడా ఉన్నాయండి. అందుకని విద్యార్థి భయపడకుండా రిలాక్స్గా ఎగ్జామ్ రాయిస్తే ఖచ్చితంగా ఆయన అనుకున్నది సాధించగలుగుతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రావు గారు. చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా వాళ్ళ యొక్క టెన్షన్ని ఎలా దూరం పెట్టుకుని చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ ఎలాగా పొందాలి అని తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.